నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోనసీమలో తుఫాన్ నష్టాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్. కొబ్బరి తోటల నష్టం రైతుల జీవనాధారంపై ప్రభావమన్న పవన్. బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. కోనసీమ పునరుజ్జీవనానికి చర్యలు చేపడతామని స్పష్టం. నీళ్ల అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ రావుపై విమర్శ. కృష్ణా జలాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ చామల ఆరోపణ. బీఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదన్న గుర్తుచేత. వాస్తవాలు పక్కన పెట్టి సెంటిమెంట్ రాజకీయం చేస్తున్నారన్న వ్యాఖ్య. స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తర్వాతనే రుషికొండ భవనాలపై ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచించారన్న గంటా. మ్యూజియం, ఆధ్యాత్మిక కేంద్రం, రిసార్ట్స్ తదితర అవసరాలకు వినియోగించాలని పలు సంస్థలు ప్రతిపాదనలు చేశాయన్న గంటా. కొత్త సంవత్సరం వేడుకలు మందుబాబులకు సిపి సజ్జనార్ హెచ్చరిక. మద్యం తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదన్న సజ్జనార్. భారీ జరిమానాతో పాటు వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరిక. ర్యాష్ డ్రైవింగ్, న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్న సజ్జనార్. కొడాలి నాని, వల్లభనేని వంశీ నా మాట వినలేదు, అందుకే ఈ కష్టాలు అన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి. విభజన సమస్యలను జగన్, కేసీఆర్ పరిష్కరించలేకపోయారన్న బుచ్చయ్య. కేసీఆర్ తనకంటే జూనియర్ అని వ్యాఖ్య. జగన్ ఒక డిక్టేటర్ అని విమర్శ. కొబ్బరి తోటలు లేని కోనసీమను ఊహించలేమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కేశవదాసు పాలెంలో తుఫాను ప్రభావంతో నేల కొరిగిన కొబ్బరి చెట్లను పరిశీలించిన ఆయన తీవ్రంగా కలత చెందారు. తలలు వాల్చిన చెట్లను చూసి మనసు బాధపడిందని చెప్పారు. కోనసీమ ప్రజలకు కొబ్బరి తోటలు జీవనాధారమని, ఈ నష్టం వారి ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కోనసీమ పునరుజ్జీవనానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. చాలా బాధ అనిపించింది. వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి 2 దశాబ్దాలు ఉన్న సమస్యను విన్నవించిన వెంటనే వారు కనీసం 45 రోజుల్లో ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన 45 రోజులు కాదని చెప్పి దాదాపు 34 రోజులు 35 రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన 20,77 లక్షలతోటి ఈ రోజున ఈ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం, 8 కిలోమీటర్ల వరకు పూడిక తీయడం, 14.5 కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. దీనికి అలాగే శంకర్ గుప్తన్ డ్రైన్ లో దాదాపు 600 ఎకరాలు ఉంది. కాదు 250 ఎకరాలు అన్యాక్రాంతం జరిగింది. అది మొన్న మీ దృష్టిలో కూడా నేను అది అడిగాను. దాన్ని కూడా కలెక్టర్ గారు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నామంటే దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్పెషల్ డ్రైవ్ జనవరి మొదటి వారం మొత్తం కొనసాగుతుందని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల సీజ్, జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ సృష్టించే వారిపైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మద్యం సేవించిన వారు వాహనం నడపకుండా క్యాబ్ లేదా ఆటోలను వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ విషయంలో సజ్జనార్ కూడా ట్రాఫిక్ నియమాల పాలనపై ప్రజలకు పునఃగా అవగాహన కల్పించాలని సూచించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు, మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా మనం పని చేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్ లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది.
మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్ళాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. జిల్లా సమీపంలోని గట్టమ్మగుట్ట అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. గట్టమ్మగుట్ట దేవాలయాన్ని దర్శించుకుని న్యూ ఇయర్ వేడుకలకు తాడ్వాయికి రావాలని పర్యాటకులను ఆహ్వానించారు. ఈ ప్రాంతంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవలే బ్లాక్ బెర్రీ ఐలాండ్ ప్రారంభించామని గుర్తు చేశారు. 18 కిలోమీటర్ల సఫారీ, కాకతీయుల కాలం నాటి కోట వంటి ఆకర్షణలు ఉన్నాయని చెప్పారు. పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. తాడ్వాయి ప్రాంతాన్ని రాష్ట్ర స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గారి యొక్క ఆదేశాల అనుసారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా మంచి ఈ ప్లేసెస్ తయారు చేశారు. ఇక్కడ సఫారీ కూడా ఉంది. మేము గతంలో వేరే ప్రాంతాలకు వెళ్ళి సఫారీ ఎక్కి అయ్యో మా ములుగులో సఫారీ లేదని బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ బాధ లేకుండా దాదాపుగా 30 కిలోమీటర్ల 18 కిలోమీటర్ల సఫారీ ఉంది. ఇందులో లోపల మంచి గుహలు, పాత కాకతీయుల కాలం నాటి మరి కోట, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఉండడానికి కూడా మంచి రూమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. హాట్ వాటర్ కూడా మనకి ఇక్కడ అంటే స్నానాలకు కూడా మంచి వేడి నీళ్ళు కూడా చలికాలం ఇవ్వడానికి ఉంది. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి, పెద్దలు కూడా మంచిగా బయట కాసేపు తిరగడానికి చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి నూతన సంవత్సరం సందర్భంగా చాలామంది ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు. ఒక దిక్కు బ్లాక్ బెర్రీని మొన్ననే ఓపెన్ చేసినాం, ఇప్పుడు తాడ్వాయి హట్స్ని ఓపెన్ చేసినాం. మళ్ళీ ఒక 4 రోజులలో మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. మొత్తం జంగల్ అంతా కనబడుతుంది. కోట 12వ శతాబ్దం నాటి కోట కూడా, అది కూడా. జనవరి 1 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొని రహదారి భద్రతపై అవగాహన పెంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో రోడ్డు భద్రతా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల వల్లే దేశంలో అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులతో కలిసి రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం ఇవ్వాలని సూచించారు. ఒక హామీ పత్రం, రోడ్డు భద్రత వారోత్సవాలు, రోడ్డు భద్రతను పాటిస్తామని ఒక హామీ ఇవ్వండి. అదేవిధంగా ప్రతి పాఠశాల రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ఒక క్లబ్లో జాయిన్ కాండి. రవాణా శాఖ తరఫున సూచనలు పాటించండి. హెల్మెట్ ధరించండి, మద్యం దాగి నడపకండి. అదేవిధంగా రోడ్డు సిగ్నల్స్ను, జబ్రా లైన్స్ను కరెక్ట్గా పాటించండి. రాంగ్ రూట్లో ప్రయాణం చేయకండి. అతివేగం మంచిది కాదు, త్రాగి నడపడం మంచిది కాదనేటువంటి ప్రధాన సూత్రాలతోటి ఒక ప్రాణం విలువను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది రవాణా శాఖ. నిన్న కూడా రాష్ట్ర తెలంగాణ పోలీస్ శాఖ చనిపోయిన వాళ్ళ సంఖ్యలో మరణాలు రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే ఎక్కువ చనిపోయినటువంటి సంఖ్య చెప్తున్నటువంటి పరిస్థితి దృష్ట్యా రవాణా శాఖ తీసుకునే ఈ కార్యక్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యమై రోడ్డు భద్రత మాసోత్సవాల లోపల మీ భాగస్వామ్యాన్ని ఇచ్చి ప్రాణాలకు రక్షణగా, ప్రజలకు ఒక మంచి రహదారి రక్షణ ఉండే విధంగా భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకు 12 నెలల గౌరవ వేతనాన్ని విడుదల చేయడంపై కాకినాడలో సంబరాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కృతజ్ఞతగా థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం చేపట్టారు. క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పాస్టర్ మోసా అబ్రహాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మతపరమైన సేవలు అందిస్తున్న పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడం ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల వేలాది పాస్టర్ల కుటుంబాలకు భరోసా కలిగిందని తెలిపారు. మతాల మధ్య సమానత్వం, సామాజిక సమరసతకు ఇది నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాస్టర్ల సేవలను గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అందుకు కృతజ్ఞతగాను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ప్రియమిత్రులు ఈ యొక్క పథకం అమల్లోనికి రావడానికి ముఖ్య కారకులు యువగలం పాదయాత్రలో వారు గౌరవవేతనం అనే పథకాన్ని తిరిగి అమల్లోకి తీసుకొస్తామని మాటిచ్చారు. ఆ మాటను ప్రకారంగానే ఈ గౌరవవేతన అమల్లోకి తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సేవకులందరి పక్షంగా. ఈరోజు రాష్ట్రంలో వివిధ విషయాల్లో నారా లోకేష్ గారు స్పందిస్తూ ఉన్నారు.
చాలా ఘనమైన స్థాయిలో స్పందిస్తున్నారు. ఏ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్ళినా ఆ సమస్యను వెంటనే, ముఖ్యంగా సమస్య అనేది క్రైస్తవుల పక్షంగా జరిగే వివిధ కారణాల వల్ల జరిగే సమస్యలన్నింటినీ తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. వాటన్నిటిని స్పందించి లోకేష్ గారు, కొడాలి విజయ్ గారు, చంద్రబాబు గారు ఈ విషయాల్లో ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో ముందుంటున్నారు. మరి మేము అడిగిన ప్రతి అంశాన్ని వారు ముందుకు తీసుకురావడం జరిగింది. మొన్న కూడా 22వ తారీఖున చంద్రబాబు గారితో ఒక 3 నిమిషాలు వారితో కలిసి మాట్లాడడానికి కొడాలి విజయ్ గారు నాకు ఈ అవకాశం కల్పించారు. మేమందరం ఈ విషయంలో మీకు తెలియజేసింది ఏంటంటే సార్, రాష్ట్రంలో ప్రతి పాస్టర్ గారికి కూడా మీ వెనకాల ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రతిరోజు మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మా బాధ్యత, ప్రార్థన కూడా ప్రభావితమైనది. మీరు చేసే ప్రయత్నానికి మా ప్రార్థన వెనువెంటనే ఉంది. ప్రతి నెల 1వ తారీఖున క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ఇక్కడే మేము ప్రార్థనలు జరిపిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొరకు, చంద్రబాబు కొరకు, లోకేష్ గారి కొరకు, పవన్ కళ్యాణ్ కొరకు, రాష్ట్రంలోని మంత్రులందరి కొరకు మేము ప్రార్థన చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈరోజు సేవకులు అందరం కలిసి మీకు కృతజ్ఞత తెలపడానికి, కేక్ కట్ చేసి ఈ థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి మేము ఈ ఏర్పాట్లు మేము చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ. కోదాడ లాకప్ డెత్ ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది దళితులపై జరుగుతున్న అన్యాయానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లాకప్ డెత్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. బాధ్యులైన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. నేరుగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చా. ఎమ్మెల్యేనే సురేష్ రెడ్డిని కాపాడుతుంది అని ఆమె ముందే చెప్పా. అంతకుముందు మరియమ్మ లాకప్ డెత్ గురైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గవర్నర్ కు లేఖ రాశాడు, ముఖ్యమంత్రికి లేఖ రాశాడు, ముమ్మాటికి పోలీసులు చేసిన హత్య అని చెప్పగలిగాడు. కానీ ఆయన సొంత జిల్లాలో ఇప్పుడు వాళ్ళ శ్రీమతి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలోనే ఒక లాకప్ డెత్ జరిగితే ఇంతవరకు ఒక మంత్రి హోదాలో కనీసం దాన్ని ఖండించలేదు. అంటే స్పష్టంగా అర్థమవుతుంది. మేము డీజీపీ గారు శివధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం. కానీ డీజీపీ మాత్రం 99% లాకప్ డెత్ కారకుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయలేదు, కానీ ఒక బీసీసీఐని మాత్రం సస్పెండ్ చేశారు. ఇది కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. 2 దశాబ్దాల తర్వాత కడపలో టీడీపీ జెండా ఎగురుతోందని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప ప్రజల రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పనిచేస్తుందన్నారు. కడప నగరానికి శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా బ్రహ్మం సాగర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టుకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. సుమారు 800 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు వెల్లడించారు. గత పాలనలో కడప అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడబోమన్నారు. కడపను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మార్పును కోరుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలవడం జరిగింది. అలాగనే ఒక మహిళని ఆశీర్వదించి ఈ కడప నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది. 800 కోట్లతో బ్రహ్మసాగర్ నుంచి గ్రావిటీ పైప్ లైన్ టెండర్ ప్రక్రియ పిలవడం జరిగింది. ప్రక్రియ పూర్తవడం జరిగింది. వర్క్ అలాట్ అయింది జిందాల్ కంపెనీ వాళ్ళకి. వాళ్ళతో మేము కూడా కోఆర్డినేషన్ చేసుకొని మనము ఒక ఉద్యమంగా ఈ యొక్క త్రాగునీటి సమస్యను ముందుకు తీసుకుపోవడం జరిగింది. 90 MLD నీళ్లు వచ్చే విధంగా కడపకి, అంటే భవిష్యత్తు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలను ప్లానింగ్ చేసుకుని ఈ ప్రాజెక్టును రూపకల్పన జరుగుతూ ఉంది. కడపకు నీళ్లు ఇచ్చే కార్యక్రమము పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నామని తెలియజేసుకుంటా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల వ్యవహార శైలిపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ ఆరోపణలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకుంటే వైసీపీ నేతలు అంగీకరించలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని, రాజకీయ కక్షలతో వ్యవహరించొద్దని సూచించారు. గోపాలపురం అభివృద్ధి తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల కోసం పనిచేసే వారికి భవిష్యత్తులో స్థానం ఉంటుందని ఎమ్మెల్యే వెంకటరాజు అన్నారు. కేకు కోసే బదులు మోగజేవాల గొంతులు కోసే ఈ సంస్కృతి, ఈ సంప్రదాయాలు రక్తం చిందించి ఆ రక్త తర్పణం చేసి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్సీల మీద చిమ్మడం, ఇలాంటిది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే చర్యలు. వీటిని మళ్ళీ సమర్థించుకోవడం, దాని మీద చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటే, నిన్న ఈ నియోజకవర్గానికి
జక్కంపూడి రాజా గారు వచ్చి ప్రభుత్వ అధికారుల్ని పోలీస్ అధికారుల్ని బెదిరిస్తున్నారు. మేము వస్తే 4th డిగ్రీ వాడతాం, మేము వస్తే అది చేస్తాం. మీరు గతంలో ఎమ్మెల్యేగా చేశారు, మీరు నేర్చుకున్న జ్ఞానం విజ్ఞానం ఇదేనా అని అనిపిస్తుంది. జక్కంపూడి రాజా అనగానే రాజమండ్రిలో వెంటనే మెదిలేది బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. నీళ్ల అంశంలో హరీష్ రావు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. టీఎంసీలు క్యూసెక్లపై తనకి అన్ని తెలుసన్నట్టు హరీష్ రావు మాట్లాడుతున్నారని అన్నారు. నీళ్ల పేరుతో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలనే భ్రమల్లో ఆయన ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేయడమే హరీష్ రావు అజెండా అని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దక్షిణ తెలంగాణలో కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని గుర్తు చేశారు. కృష్ణా జలాల వాటా కోసం అప్పట్లో సిడబ్ల్యూసీ ముందు ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. వాస్తవాలు మాట్లాడకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చామల మండిపడ్డారు. ప్రచారం చేసేస్తే అయిపోతుంది, దాంతో ఇంకా మనము మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తించవచ్చు, మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అనే భ్రమలా నువ్వు బతుకుతున్నావు హరీష్ రావు గారు. నేను 2 ముక్కలలో చెప్తా, మీకు ఏ రోజు కూడా కృష్ణా జలాల పైన కానీ దక్షిణ తెలంగాణ మీద కానీ ప్రేమ లేదు. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కృష్ణా జలాల మీద కంప్లీట్ చేయాలన్న ఆలోచన లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 812 టీఎంసీలు ఉన్నటువంటి కృష్ణా జలాల మీద కేవలం 299 టీఎంసీలే తెలంగాణ కేటాయిస్తే మరి ఎందుకు మీరు పోరాటం చేయలేదు? ఇంటర్నేషనల్ లాస్ ప్రకారము కృష్ణా పరివాహక ప్రాంతం మనలో 69% పారుకుంటూ 31%, 34% ఆంధ్రాలో ఉంటే ఆ పర్సంటేజ్ ప్రకారమే 812 టీఎంసీలల్లో మన వాటా రావాలి కదా. మరి ఆ 10 ఏళ్లలో గాడిద పనులు దొమిర్రా మీరు? పోనీ 299 టీఎంసీలే కేటాయిస్తే కృష్ణా జలాల మీద మీరు ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా, ఎందుకంటే అవి కంప్లీట్ చేస్తే కమిషన్లు రావు, పాత కాంట్రాక్టర్లే ఉంటారని చెప్పి కొత్తగా తుమ్మిడట్టి దగ్గర కూడా గోదావరిలో కాదని కాళేశ్వరంలో గట్టి కొత్త ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టింది కేవలం కమిషన్ల కోసమే కదా. ఇప్పుడు వచ్చి మాకు కృష్ణా జలాల మీద ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, గోదావరి మీద కనుక్కున్న బనకచెర్ల గురించి మాట్లాడుతూ ఒకరోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు హరీష్ రావు గారు. నేను చెప్తున్నా వినండి, మీరు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుర్రు, ఎందుకు దాని మీద పోరాటం చేయలేము? మీ 10 ఏళ్ల హయాంలో మనకే 500 చిల్లర రావాల్సింది వాళ్ళు ఇప్పుడు 513 వాళ్ళు తీసుకొని 299 మనకిచ్చిర్రు. రివర్స్ మనకు రావాలి 513 ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం. కానీ మీరు ఈ రోజు పోరాటం చేయాలి. ఇప్పుడు వచ్చి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతారు, లేదా బనకచెర్ల గురించి మాట్లాడతారు. బనకచెర్ల గురించి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. డిసెంబర్ 25వ తారీఖు నాడే ఒక ఫైల్ చేసిర్రు, రిట్ పిటిషన్. ఇది కూడా చర్చకు ఎప్పుడు వస్తుంది? సుప్రీంకోర్టులో సోమవారం 5వ తారీఖు నాడు చర్చ కూడా ఉంది. కానీ మీరేమంటారు? వీళ్ళకి బనకచెర్ల మీద చిత్తశుద్ధి లేదు. ఆ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మాటలు విని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ గురువు గారికి ఏదో చేస్తుండని చెప్పి ఉట్టిగా సెంటిమెంట్ రేకెత్తిచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తోటి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇదే నీళ్ల గురించి మాట్లాడి ఇదివరకు మీ మామ అధికారంలోకి వచ్చిండు, నీళ్లను మొత్తం ఏం చేసిండు మనకు అర్థమైపోయింది. కాళేశ్వరం గట్టి కమిషన్లు దండుకుండు, నీళ్లు నిధులు నియామకాలను ఏ తుంగలోకి దొక్కిన మీరు మళ్ళా ఇప్పుడు. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. సింహాచలం దేవస్థానం భూములు అవసరమైతే వాటి విలువకు సమానమైన భూములను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. దేవస్థాన ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి పారదర్శకతతో నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐటీ రంగంలో విశాఖను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, యువతకు లాభం చేకూరుతుందని అన్నారు. అభివృద్ధి, ఆధ్యాత్మిక విలువలు రెండింటినీ సమతుల్యంగా కాపాడే విధానమే ప్రభుత్వ లక్ష్యమని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అక్కడ సింహాచలం సంబంధించి కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఫైనల్గా ఇచ్చేటప్పుడు దానికి సింహాచలం భూములు ఎవరికైనా ఇస్తే ఏం చేయాలనేది మాకు ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఉంది. దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ మనకి ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి సరిపోయేంత ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మనం సింహాచలంకి ఇప్పుడే చేస్తాం. వైజాగ్ అనేది ఒక ఎకనామిక్ హబ్గా మారిపోతా ఉంది. డేటా సెంటర్స్ అయితే గూగులే కాదు, గూగుల్తో పాటు మొత్తం 6 గిగావాట్ ఈ డేటా సెంటర్స్ వైజాగ్ రాబోతా ఉన్నాయి. మొత్తం ఇందులో మెజారిటీ ఐటీ కానీ టూరిజం కానీ ప్రాజెక్టులన్నీ కూడా మన భీమిలి నియోజకవర్గంలో వస్తూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మా కార్పొరేటర్లు కానీ మా నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు దానికి సహకరిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో భీమిలి అనేది ఒక మోడల్ నియోజకవర్గం చేయడం కోసం అందరం కూడా కృషి చేస్తాం.
అభివృద్ధిని అడ్డుకుంటే వైసీపీ రాజకీయ సమాధి ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. అర్ధరాత్రి ఆకతాయిలు అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జూదాల నిర్వాహకులపై నిఘా పెంచినట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇంటికి తాళం వేసి వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విలువైన వస్తువుల భద్రతపై జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించబోమన్నారు. ప్రజల మధ్యకు తీసుకువెళ్ళాం. చక్కగా సూపర్ హిట్ అయింది. మేము మేనిఫెస్టోలో చెప్పిన కార్యక్రమాలే కాకుండా ఎన్నో ఇతర కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లి సంక్షేమం కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దగ్గర నుంచి ఒక మంచి ప్రభుత్వం అనే చక్కటి పలకరింపు మనకు వచ్చింది. అంతేకాకుండా ఒక పండగ వాతావరణం రాష్ట్రమంతా నెలకొంది. గన్నవరం కలపాలని, నూజివీడు కలపాలని ఎన్నో అర్జీలు వచ్చినాయి. కానీ గ్రేటర్ విజయవాడ చేసే పరిస్థితులు ఉన్న సందర్భంగా గ్రేటర్ విజయవాడ మీద, ఎన్టీఆర్ జిల్లా మీద, కృష్ణా జిల్లా మీద డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు, అది కూడా సెన్సెస్ రేపు 1 నుంచి మొదలవుతుంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలోని గ్రోమర్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూ లైన్లలో రైతులు నిలబడ్డారు. యూరియా సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగు కాలంలో ఎరువులు అందకపోవడం వల్ల పంటలపై ప్రభావం పడుతుందని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే సరఫరా పెంచాలని డిమాండ్ చేశారు. యాప్ విధానం వల్ల మరింత గందరగోళం ఏర్పడిందని తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఇది తీవ్ర సమస్యగా మారిందన్నారు. యూరియా కొరతను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. మంత్రి సీతక్క స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోనసీమలో తుఫాన్ నష్టాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్. కొబ్బరి తోటల నష్టం రైతుల జీవనాధారంపై ప్రభావమన్న పవన్. బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. కోనసీమ పునరుజ్జీవనానికి చర్యలు చేపడతామని స్పష్టం. నీళ్ల అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ రావుపై విమర్శ. కృష్ణా జలాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ చామల ఆరోపణ. బీఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదన్న గుర్తు చేత. వాస్తవాలు పక్కన పెట్టి సెంటిమెంట్ రాజకీయం చేస్తున్నారన్న వ్యాఖ్య. స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తర్వాతనే రుషికొండ భవనాలపై ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచించారన్న గంటా. మ్యూజియం, ఆధ్యాత్మిక కేంద్రం, రిసార్ట్స్ తదితర అవసరాలకు వినియోగించాలని పలు సంస్థలు ప్రతిపాదనలు చేశాయన్న గంటా. కొత్త సంవత్సరం వేడుకలు మందుబాబులకు సిపి సజ్జనార్ హెచ్చరిక. మద్యం తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదన్న సజ్జనార్. భారీ జరిమానాతో పాటు వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరిక. ర్యాష్ డ్రైవింగ్, న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్న సజ్జనార్. కొడాలి నాని, వల్లభనేని వంశీ నా మాట వినలేదు, అందుకే ఈ కష్టాలు అన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి. విభజన సమస్యలను జగన్, కేసీఆర్ పరిష్కరించలేకపోయారన్న బుచ్చయ్య. కేసీఆర్ తనకంటే జూనియర్ అని వ్యాఖ్య. జగన్ ఒక డిక్టేటర్ అని విమర్శ.
ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.